మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును తన తంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళాను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యను. తన దైవత్వాన్ని తన శిష్యులకి చూపిస్తున్నాడు. ప్రభువు ఎందుకు ఈ దివ్య రూపాన్ని ధరించాడు శిష్యుల ముందుగా? మనందరము కూడా ఈ ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకోవాలి అంటే లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి యేసు ప్రభు తన దైవత్వాన్ని శిష్యులకు చూపిస్తున్నాడు. ఆయన ఎందుకు తన దైవత్వాన్ని శిష్యులకు చూపిస్తున్నాడు అనే ప్రశ్న మనం అర్థం చేసుకోవాలి అంటే మత్తయి శుభవార్త 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. తప్పనిసరిగా దాన్ని మనం తెలుసుకోవాలి. అధ్యాయం అంతా మనం ధ్యానం చేయము, కానీ ముఖ్యంగా ప్రియులారా 4 సంఘటనలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుండగా వాక్యమలి ఏమని ఉంటుందండి? మొట్టమొదటిగా మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 1వ వచనములో, శోధించు తలంపుతో పరిసయ్యులు సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని యేసును కోరిరి. ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని వాళ్ళు నమ్మటల్లా, యేసు ప్రభుని వాళ్ళు విశ్వసించటల్లా, శోధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దేవుని కూడా వాళ్ళు నమ్మట్లా. ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఏ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులైతే ప్రజలకి మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన రాకడ దగ్గర పడిందని బోధించారో వారే మెస్సయ్య వచ్చినప్పుడు ఆ మెస్సయ్యాని నమ్మలేదు ప్రియులారా. మొదటి కారణం, శిష్యులు దాన్ని చూచారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువును మెస్సయ్యాగా అంగీకరించలా. రెండవ కారణం ప్రియులారా, ఎందుకు యేసు ప్రభు మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో తన దైవత్వాన్ని శిష్యుల ముందు ప్రదర్శిస్తున్నాడు? మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో ప్రియులారా, శిష్యులు యేసు ప్రభువును నమ్మటల్లా. యేసు ప్రభు ఏమన్నాడంటే, పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండిని గురించి మీరు జాగరూకులై ఉండండి. పులిసిన పిండి అంటే ఏంటండి? వాళ్ళు చెడిపోతున్నారు, ఇతరులను కూడా చెడగొడుతున్నారు. వాళ్ళు దైవరాజ్యంలో ప్రవేశించటల్లా, ఇతరులను కూడా దైవరాజ్యంలో ప్రవేశింపనివ్వటలేదండి. పులిసిన పిండి అంటే ఏమిటి? మనము పుల్లని పిండిని తీసుకొని పెద్ద గంగాళములో ఉన్నటువంటి ఆ యొక్క పిండినంతట్లో కలిపితే అది కూడా పులియబారుతుందండి. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు? వాళ్ళు దేవుని అనుసరించలా. అదేవిధంగా ఇతరులను కూడా తప్పుడు ధరలు నడిపించారు. దీనిని గురించి ప్రభువు చెబుతుంటే శిష్యులు ఏమనుకున్నారు? మనం భోజనం తెచ్చుకోలేదుగా మనతో పాటు, మనల్ని ఎద్దేవా చేస్తున్నాడేం ప్రభువు అని అనుకున్నారు. ప్రభు అక్కడ ఏమంటారంటే పిల్లారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 9వ వచనములో, మీరు ఇంతలోనే మరచితిరా? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలు ఎన్ని గంపలకు ఎత్తలేదు? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలినటువంటి వాడిని ఎన్ని గంపలకి ఎత్తలేదు? నేనిప్పుడు రొట్టెలను గురించి ప్రస్తావించుటలేదు, మీరు ఏల గ్రహింపరు? శిష్యులు కూడా ప్రభువును అర్థం చేసుకోలేదండి. ఆ తరువాత చాలా ముఖ్యమైనటువంటిదండి, యేసు ప్రభు ఎందుకు దివ్య రూపాన్ని ధరించారు? తరువాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 14వ వచనములో, అందుకు వారు కొందరు స్నాపకుడుకు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని పలికిరి. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, ప్రజలు ఏమనుకుంటున్నారట? బాప్తిస్మ యోహానని. ఎందుకంటే ఆయన చనిపోయాడు పిల్లారా. బాప్తిస్మ యోహాన్ ఏమయ్యాడు? చనిపోయాడు. హెరోదు రాజు అతన్ని చంపాడు. కాబట్టి బాప్తిస్మ యోహానే యేసు ప్రభు రూపంలో వచ్చాడు అనుకుంటున్నారు. ఏలియా అని, ప్రవక్తలలో ఒకడని, ఇర్మియా అని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, యేసు ప్రభు ప్రవక్తలలో ఒకడు కాడు, దేవుళ్ళలో ఒకడు కాడు. ఆయన నిజదేవుడు,
ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయనే దేవుళ్లకు దేవుడు. అది ఆయన నిరూపించుకోవటానికి తన నిజమైన దైవత్వాన్ని శిష్యులకు చూపిస్తున్నాడు. అంతకంటే ఇంకొక అడుగు ముందుకు వెళితే చాలా ముఖ్యమైన సందేశంలోనికి వస్తున్నాం. యేసు ప్రభువు మత్తయి శుభవార్త 17వ అధ్యాయములో ఎందుకు తన దివ్య రూపాన్ని తన శిష్యులకు చూపిస్తున్నారు? చాలా ముఖ్యమైన సందేశం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు మనం చదువుకుంటే, ప్రభువు తన శ్రమల గురించి, తన మరణాన్ని గురించి, తన యొక్క పాటుల గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకులన బాధలను అనుభవించి మరణించి 3వ నాడు ఉత్థానుడగుట అగత్యము అని పలికెను. అంతట పేతురు ఆయనను ప్రక్కను తీసుకొని పోయి, ప్రభూ, దీనిని దేవుడు మీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికి నీ సంభవింపకుండునుగాక అని పేతురు గారు యేసు ప్రభువుని అంటున్నాడు. అయ్యా, నువ్వు సిలువమయ్యొద్దో, నువ్వు శ్రమల పాలు కావద్దో, నీ కష్టాలు రావద్దో అని పేతురు గారు చెప్తున్నారు. వెంటనే ప్రభు ఏమన్నాడా తెలుసా ప్రియులారా? ఓ సైతాను, నా ఎదురు నుండి పొమ్మో, నీ మార్గములు నా మార్గములకు ఆటంకముగా ఉన్నవి, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అని పలికి ప్రభు ఏమన్నారంటే, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, ప్రియులారా కొంచెం ధ్యానం చెయ్యాలి. ఈనాటి వాక్యం యేసు ప్రభువుకి దివ్య రూప ధారణ మన ఆత్మీయ జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటిది. ప్రభువు తన శ్రమల గురించి మాట్లాడుతుంటే పేతురు గారు అర్థం చేసుకోలేకపోయాడు, నమ్మలేకపోయాడు. ఎందుకు యేసు ప్రభు దివ్య రూప ధారణను పొందాలి? పేతురు రానున్న కాలంలో యేసు ప్రభు స్థానంలో సంఘాన్ని నడిపించాలి, సంఘ నాయకుడిగా ఉండాలి. పేతురు, నీవు రాయివి, నీ రాయి మీద నా యొక్క సంఘాన్ని నిర్మిస్తాను అని యేసు ప్రభు మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18వ వచనంలో పలుకుతున్నారు. మరి ఈ రాయి మీద సంఘాన్ని నిర్మించవలసినటువంటి ఆ పేతురే యేసు ప్రభు శ్రమలు పొందాలి, మరణం పొందాలి, పునరుత్థానము కావాలి అని చెబుతుంటే విశ్వసించకపోతే మరి ఎవరు నమ్మాలి, ఎవరు విశ్వసించాలి? పరిసయ్యులు, సద్దూకయ్యులు విశ్వసించలేదు, అదేవిధంగా శిష్యులు విశ్వసించలేదు, ప్రజలు విశ్వసించలేదు, పేతురే విశ్వసించలేదు. కాబట్టి ప్రియులారా, ప్రభు ఇప్పుడు అంటున్నాడండి, ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకుని నన్ను అనుసరించాలి. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దాన్ని రక్షించుకొనును అన్నాడు. ప్రియులారా, దయచేసి ఒక్క నిమిషం పాటు నాతో మనసును లగ్నము చేసి ఆలకించండి. శిష్యులు యేసు ప్రభువుని ఈయనే మెస్సయ్య అని అనుసరించారు. శిష్యులు యేసు ప్రభు ఈయనే రాజులకు రాజు అని అనుసరించారు. శిష్యులు యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను చూశారు. శిష్యులు యేసు ప్రభు చేస్తున్న ఆశ్చర్యకార్యాలను చూశారు. శిష్యులు యేసు ప్రభు శాంతించునుగా కానగాని గాలి సముద్రం అణిగిపోవటం చూశారు. శిష్యులు యేసు ప్రభు మరణించిన లాజరును జీవంతో లేపటం చూశారు. ప్రియులారా, యాయిరు కుమార్తెను జీవంతో లేపటం చూశారు. ఈయన సర్వశక్తిమంతుడు, ఈయనకు అసాధ్యమనేది ఏదీ లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ ధర్మశాస్త్ర బోధకులచే, పరిసయ్యులచే మరణ తీర్పు విధించబడి నేను సిలువను ఎక్కి, శిష్యులు అర్థం చేసుకున్న దాని వలె ఒక నిస్సహాయకుడిగా, ఒక చేతగాని వాడి వలె, ఒక బాధమయ సేవకునిగా, ఒక శ్రమల సేవకునిగా, ఒక పాటుల సేవకునిగా నేను సిలువలో మరణించాలి అని పలుకుతుంటే శిష్యులు, ఇదేంటి, ఈయన మెస్సయ్య అనుకున్నాం, ఈయన సర్వశక్తిమంతుడు అనుకున్నాం, ఈయనకి తిరుగులేదు అనుకున్నాం, ఈయనేంటి ఇలా మాట్లాడతాడు, సిలువ మీద మరణిస్తానంటాడేంటి? శక్తిమంతుడు అనుకుంటుంటే, ఆయనకి తిరుగులేదు అనుకుంటుంటే, అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపుతుంటే, ఇప్పుడేంటి ఈయన నేను ఒక చేతగాని వాడిలాగా, ఒక బాధామయ సేవకునిగా, ఒక శ్రమల సేవకునిగా మరణిస్తానంటాడేమిటి?
నిరుత్సాహముతో, నిర్వేదములో వాళ్ళు వేదనలు నిండిపోయారు. అవును ప్రియులారా, అంతవరకు బాగానే ఉంది. ఏమిటి? నేను యెరూషలేమునికి వెళ్ళాలి, పెద్దల చేత, ప్రధానార్చకుల చేత తీర్పు పొందాలి, శ్రమలను అనుభవించాలి, పాటులు పొందాలి, మరణించాలి, మూడవ నాడు లేవాలి అంటే దాని గురించి తాను మాట్లాడుకున్నాడు. మరి మా గురించి ఏమంటున్నాడు? మా గురించి ఏమంటున్నాడు? ఏమంటున్నాడంటే, మీరు నన్ను అనుసరింపగోరినటువంటి వాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇదేంటి? మనను కూడా సిలువ మార్గాన్ని అనుసరించమంటున్నాడు. ఇదేంటి? మనం కూడా సిలువను ఎత్తుకుని అనుసరించాలంటున్నాడు. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలని చూస్తే మనం దాన్ని కోల్పోతాం. అర్థం కాలేదండి శిష్యులకి. లోకము కూడా అంతే. చాలా సందర్భాలలో బిడ్డలారా, నీవు నేను కూడా అంతే. కాబట్టి ఇటువంటి శిష్యులకి ఈ వేదనతో, నిరుత్సాహముతో, నిర్వేదములో కూడుకుని పోయినటువంటి ఈ శిష్యులకి ప్రియులారా, ఒక మహత్తరమైన సంఘటన ద్వారా, ఒక అద్భుతమైన సంఘటన ద్వారా తన దైవత్వాన్ని చూపించి, దానికంటే ఎక్కువగా తన యొక్క మహిమను చూపించి, ప్రియమైనటువంటి శిష్యులారా, మీరు అనుకున్నట్లుగా నేను చేతగాని వాణ్ణి కాను, నేను పనికిరాని వాణ్ణి కాను, నాలో శక్తి లేకుండా లేదు. కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడి, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా ఉండటం కొరకై, అన్నిటికంటే ముఖ్యంగా ఆ యొక్క ప్రియులకు దేవుని బిడ్డలారా, కష్టపడేటువంటి వారందరూ కూడా ఏ విధముగానైతే వారు ఏదో ఒక ఆశయము కొరకై, ఏదో ఒక తలంపు కొరకై, ఏదో ఒక గమ్యము కొరకై, ఏదో ఒకటి సాధించటము కొరకై ఏ విధముగానైతే శ్రమలు పొందడానికి సిద్ధపడతారో, నేను కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, మీ అందరి పాపాలు క్షమించటము కొరకై సిలువ మీద మరణించటానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పి, నేను బలహీనుడను కాను, నా మహిమను చూడండి, నా వెలుగును చూడండి, నా దైవత్వాన్ని చూడండి అని ప్రియులరా యేసయ్య శిష్యుల ముందు తన మహిమని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన దివ్య రూపదారుణ ద్వారా నీకు నాకు కూడా ఒక బలమైన, ఒక దృఢమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సందేశం? ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమలు, నీ ఉపవాసము, నీ సిలువ మార్గాలనేటువంటివి నిన్ను మహిమకు చేరుస్తాయి, నిన్ను నా కృపతో నింపుతాయి అని పలుకుతున్నాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 2వ వచనములో, ఆ తాబోరు పర్వతం మీద, ఆ ఎత్తైన పర్వతం మీద అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే ఎలియాలు సంభాషించినట్లుగా వారికి కనిపించెను. పరలోకము తెరవబడి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 5వ వచనములో, ఒక మేఘమండలము నుండి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతని, ఈయనను ఆలకించండి అని పలుకుతున్నాడు. ఈ శ్రమల కాలములో నీకు నాకు యేసయ్య ఇచ్చే సందేశం ఇదే, పరలోక తండ్రి ఇచ్చే సందేశం ఇదే. ప్రియబిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండో. నీ పవిత్రమైనటువంటి తపో కార్యాలు చేస్తుండగా, నీ త్యాగపూరితమైన తపో క్రియలు చేస్తూ ఉండగా, విశ్వాసముతో, నమ్మకముతో, ఇదిగో మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, పరుల కొరకై కాకుండా నీకు నీ పరలోక తండ్రికే తెలియనట్లుగా నిన్ను నీవు నీ శరీరాన్ని కష్టపెట్టుకోగలిగితే యేసయ్య ఈనాడు చూపించిన ఆ మహిమలో నీవు కూడా పాలు పంచుకుంటావు. నీ శ్రమలు వృధాగా పోవు, నువ్వు చేస్తున్న త్యాగక్రియలు వృధాగా పోవు, నీ ఉపవాసం వృధాగా పోదు. అది నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ బ్రతుకుకి వెలుగునుగా ఉండబోతుంది. నీవు చేస్తున్న ప్రతి ఉపవాసం, నువ్వు మోకరించిన ప్రతిసారి కూడా, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన, నువ్వు చేసిన ప్రతి దాన ధర్మము కూడా ప్రియులారా వృధా కాదు. అది ఆ యేసయ్య వెలుగులో నువ్వు కూడా పాలు పంచుకోబోతున్నావు. నువ్వు కూడా పాలిభాగస్థుడివి, పాలిభాగస్థురాలివి కాబోతున్నావు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనములో, ఆయన బాధలలో మనం భాగస్వాములైతే ఆయన మహిమలో కూడా మనం పాలిభాగస్థులం అవుతాం. ప్రభు అంటున్నాడు పిల్లలకు దేవుని బిడ్డలారా,
ఇదిగో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 9 వాక్యాలు ఏమని చెప్తున్నాయి పిల్లరా? యేసు ప్రభువు మరణము వరకును విధేయుడయ్యను. కానీ ఆ తరువాత ఏమని ఉంటుందండి? అందువలన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. అందువలన పరలోక భూలోక పాతాళలోకముల యందలి సమస్త జీవులను ఆయన నామమునకు వినతులు కావాలి. ఎందువలన? ఆయన శ్రమలు పొందడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి, ఆయన మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి. ఏమంటారండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అందువలననే దేవుడు ఆయన అత్యున్నత స్థానమునకు లేవనెత్తను. ఆ తరువాత అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకి ఇచ్చాను అని పలికి పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులు ఆయనకు వినతులు కావాలి. ఎందుకని? ఎందువలన? ఆయన యెరూషలేమునకు వెళ్ళి నీ పక్షాన నా పక్షాన, నీ పాపముల కొరకై నా పాపముల కొరకై ఆయన సిలువలో మరణించాడు కాబట్టి. అందువలన ఎవరి కోసం ఆయన శ్రమలు పొందేది? ఇదిగా మనం చదువుకుంటాం ప్రియులారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో ఆయన మన పాపముల కొరకై గాయపరచబడ్డాడు, మన పాపముల కొరకై నలగగొట్టబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన కొరకై గాయపరచబడుతున్నాడు. ఆయన స్వరాన్ని విను, ఆయన సిలువను అనుసరించు, ఆయన మహిమలో నీవు కూడా పాలిభాగాన్ని పొందుకుంటావు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ కుమారుడని యేసయ్య మహిమలో పాలు పంచుకున్నాడు, నీ వెలుగులో పాలు పంచుకున్నాడు. ఆయన మహిమను మాకు చూపిస్తున్నాడు. మీకు స్తోత్రాలు. ఈ శ్రమల కాలంలో ఉండగా, ఈ పాటుల కాలంలో ఉండగా, ఓ యేసు రాజా, నీ వెలుగును చూచి, నీ మహిమను చూచి, నీ మహిమలో మేము కూడా పాలిభాగస్థులము కావాలి అంటే నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపాలి అని పలుకుతున్నావు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ శ్రమల కాలం అంతా కూడా ప్రభువా మమ్మల్ని మేము నూతనీకరించుకొని, ఇదిగో ఈ సిలువ పాటుల ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని నీలో నూతనత్వాన్ని పొందుకొని, ప్రభువా పరలోక తండ్రి చెప్పినట్లుగా ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను సంతోషిస్తున్నాను, ఇతని అనుసరింపుడు ఆలకింపుడని పలిక మేము కూడా నేను అనుసరించే శక్తిని మాకు దయచేయి ప్రభువా. ఈనాడు ప్రత్యేకంగా ఈ వాక్య పరిచయలో పాల్గొన్నాడు బిడ్డలందరిని దీవించండి ప్రభువా. ఓ యేసు రాజా, ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే ప్రభువా పరీక్షలు రాస్తున్నారో, ఇంటర్మీడియట్, 10th క్లాసు, ఇంకా డిగ్రీ, వివిధ పరీక్షలు రాస్తే ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది తల్లులు అడుగుతున్నారయ్యా, ప్రార్థించండి. ఎంతోమంది తండ్రులు అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ ద్వారా. ఈ వీడియోల కింద ఎవరైతే పిల్లలు చదువుల కొరకై, పరీక్షల కొరకై ప్రార్థించమని అడుగుతున్నారు, వారందరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అడగండి మీకు ఇస్తానంటున్నావు ప్రభువా. ఇదిగో నీ పాదలను పట్టి అడుగుతున్నామయ్యా, దీవించు ప్రభు, ఆశీర్వదించు నాయన. నీ వెలుగుతో నింపమని, నీ ఆశీర్వాదాలతో నింపమని, నీ పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించమని వేడుకొనిచున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. వివిధ రకాల ఉద్దేశాలతో, తలంపులతో, బాధలతో, అవసరతలతో ఎవరైతే వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించమని ప్రభుగా మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న సమాచారం. చాలామంది నాకు మెసేజ్లు పెట్టి మీరు ఎప్పుడు వెళ్తున్నారు యెరూషలేమునకి, ఇజ్రాయెల్ దేశానికి ఈసారి టూర్లో అంటున్నారు. నేను వెళ్ళేటువంటి గ్రూపు ప్రియుల, దానికి ముందు దాని తర్వాత కూడా చాలామంది వెళుతున్నారు. నేను వెళ్ళేటువంటి గ్రూపు ఏప్రిల్ 29వ తారీఖున వెళుతుంది. కాబట్టి ఆల్రెడీ డేట్స్ దగ్గరకు వచ్చాయి. మీలో ఎవరైనా కానీ నాతో కలిసి ఆ యెరూషలేము ఇజ్రాయెల్ పవిత్ర యాత్రలో పాల్గొనాలి అనుకునేటువంటి వారు త్వరపడి వెంటనే ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కావాలి అనుకునేటువంటి వారు ఎటువంటి బలవంతం కూడా లేదండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఫోన్ నెంబర్ తెలియకపోతే కింద ఈ వీడియో కింద మెసేజ్ పెడితే మీ నెంబర్ ఇస్తే మేమే కాంటాక్ట్ చేస్తాం.